ఈవినింగ్ ఫ్రెండ్స్ తో కలిసి అలా బయటికి వెళ్దామని రెడీ అవుతుంటే బయట సడన్ గా ఉరుముల మెరుపులతో పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అయినా ఆకుండా వర్షంలో తడుచుకుంటూ బయటకు వచ్చేసాం. ఇక్కడ చూస్తే రోడ్లంతా నీళ్లు నిండిపోయాయి. ఎలాగో వెదర్ చల్లగా ఉంది, వేడివేడిగా చాట్ తిందామని చెప్పి మన పార్క్ హోటల్ ఆపోజిట్ ఫుడ్ స్ట్రీట్ లో ఉన్న బజ్జీ మిక్సర్ స్టాల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చాలా రకాల చాట్స్ ఉంటాయి. నేనైతే ఎగ్ చాట్ తీసుకున్నాను. ఇంకా చలిలో వేడివేడిగా చాట్ తింటుంటే భలే ఉంది. ఇంతలో మా ఊడు పక్క స్టాల్ కి వెళ్లి వేడివేడిగా ఫ్రైడ్ మోమోస్ పట్టుకుని వచ్చాడు. అవి కూడా చాలా బాగున్నాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ ఏదో ఫీల్ కోసం తిన్నాం గానీ ఎవరికి కడుపు నిండలే. అందుకే డైరెక్ట్ గా బిర్యానీ తిందామని వచ్చేసాం. ఫీల్ ఏదైనా ఒకేషన్ ఏదైనా ఎంజాయ్ చేయడానికి బిర్యానీ ఉండాల్సిందే. ఈ స్టోరీ ఒకవైపు అయితే తర్వాత రోజు అదే వర్షంలో చిన్న పని మీద విజయవాడ వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అంతా నార్మల్ గానే ఉంది. కానీ సెకండ్ డే మాత్రం రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి. సరే వర్షం తగ్గాక నీళ్ళు వెళ్ళిపోతాయిలే అనుకున్నాను. కానీ అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత కొన్ని ఏరియాస్ లోని సివియర్ గా ఫ్లడ్స్ వచ్చేసాయి. దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. నేను కూడా అక్కడ నాకు తెలిసిన బ్లాగర్ తో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి నా సైడ్ నుంచి కొంత అమౌంట్ ని కాంట్రిబ్యూట్ చేశాను. అక్కడ అంతా ఫాస్ట్ గా సెట్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. cheers guys.